హాయ్ అండి. వెల్కమ్ టు కార్తిక క్రియేషన్స్. టుడే వంకాయ జీడిపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చెప్తాను. ఫస్ట్ ప్యాన్ తీసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో, ఆయిల్ మనకి కొంచెం హీట్ అవుతుంది కదా! సో, హీట్ అయ్యాక మనం ఇందులో 2 కట్ చేసి పెట్టుకొని గ్రీన్ చిల్లీస్ వేసేసుకోండి. సో, మనం దీనికి ముందుగా కావాల్సినవి గ్రీన్ చిల్లీస్, ఒక బౌల్ ఆనియన్స్, జీడిపప్పు, ఇన్ వంకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం గరం మసాలా కావాల్సిన వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. సో, ఆయిల్ హీట్ అయింది కదా! సో, దాంట్లో ఆనియన్స్ అనేది వేసేసాను. సో, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. సో, సాల్ట్ ఏంటంటే ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే బాగా కర్రీ అనేది మగ్గుతుంది. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తాను. సో, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో, చూసారు కదా! పాన్ మూత పెట్టేసాను. ఒక 5 మినిట్స్ అయ్యాక 5-10 లోపు మనకి ఇలా అయిపోతాయి, మగ్గుతాయి. సో, ఆనియన్స్ మనకి కలర్ చేంజ్ అవుతాయి. ఈజీగా తెలుస్తుంది మనకి. కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలంటే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. నౌ పసుపు, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ ముందే యాడ్ చేశాను కదా! సో, నా కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, 1½ టేబుల్ స్పూన్ కారం అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఒకసారి స్పూన్‌తో కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే అవి మనకి జీడిపప్పు ఉంది కదా! సో, అది ఒక హాఫ్ బౌల్‌లో తీసుకొని మనం యాడ్ చేసేసుకోవాలి కర్రీలో. సో, అన్నీ మిక్స్ చేసుకోండి. నేను ఆల్రెడీ వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇలా చిన్నగా. సో, వంకాయ ముక్కలు కూడా దీంట్లో ప్యాన్‌లో వేసేసాను. సో, అన్నీ చూసారు కదా! అన్నీ వేసి కలిపేస్తున్నాను, మిక్స్ చేస్తున్నాను. సో, మనకి ఇలా ఉంటుంది అన్నీ కలిపేసాక. సో, మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసుకొని దాన్ని బాగా కుకింగ్ చేసుకుంటే బాగుంటుంది. మగ్గితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇలా మిక్స్ చేసేసి పెట్టేయండి. హాఫ్ కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. లైక్ వెజిటబుల్స్ కొంచెం వాటర్లో మునిగే వరకు. సో, చూసారా మనకి కర్రీ ఎలా అయిపోతుందో? చాలా ఈజీగా అండి కుకింగ్ అయిపోతుంది. చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు లైక్ వారాల రోజున కూడా మంచిగా తినచ్చు. సో, వెజిటేరియన్ స్పైసీగా కూడా తినచ్చు. మీకు కావాల్సిన వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్‌గా ఒక హాఫ్ స్పూన్ అలా. లేదు అనుకుంటే వేస్ట్ నేనైతే యాడ్ చేయలేదు. సో, మనం ఒక 5-10 మినిట్స్ అలా కుకింగ్ చేస్తే దాన్ని కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత టేస్టీగా ఉందో? చూస్తేనే చాలా నోరూరిపోతుంది కదా! కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. సో, అందరూ ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రీ